హలో అండి, వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పుదీనాతో కారప్పొడి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఈ రెండింటినీ కూడా దోరగా వేయించుకోవాలి. ఈ రెండు దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసి వీటిని కూడా వేయించుకోవాలి. ఆయిల్ ఏమీ వేయవసరం లేదండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేయించుకోవటానికి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక అరకప్పు వరకు తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఈ తెల్ల నువ్వులు కూడా ఇలాగే వేయించుకోవాలి. వీటిలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ తెల్ల నువ్వులు వేగటానికి కాస్త టైం పడుతుంది. వేగేటప్పుడు మంచి సువాసన అయితే వస్తుందండి. ఆ వాసనతో మనం వేగనయని అర్థమవుతుంది. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 10 నుండి 12 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాము. వీటిని ఈ ఆయిల్లో ఇలా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు కూడా మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా అలాగే లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాం. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఏ కప్పుతో అయితే మనం నువ్వులు కొలత తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పుదీనా తీసుకుంటున్నాను. ఈ పుదీనాని కడిగి ఒక 2-3 గంటల పాటు క్లాత్ పైన ఆరబెట్టేసేయాలి నీడలో. తర్వాత ఇలా తీసుకుని మనం వేయించుకోవాలి. నేనైతే మిరపకాయలు వేయించిన తర్వాత మిగిలిన ఆయిల్లోనే వీటిని వేసేస్తున్నాను. మీకు బాగా పొడిగా కావాలంటే ఆయిల్ తీసేసి తక్కువ ఆయిల్తో వేయించుకోండి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ ఇప్పుడు చల్లారిపోయినాయి. వీటితో పాటు చింతపండు, ఇది ఉసిరికాయంత సైజులో తీసుకోవాలి. ఈ క్వాంటిటీకి ఇంత చింతపండు సరిపోతుంది. వీటిలన్నింటినీ కలిపి మిక్సీ జార్లో వేసేసుకుని దీంతో పాటు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు నేనైతే గళ్ళుప్పు తీసుకున్నాను, 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీ అభిరుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పుదీనా కూడా చల్లారింది. ఈ పుదీనా కూడా వేసుకుని మొత్తాన్ని కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుందండి. నేను పుదీనాని కొద్దిగా ఆయిల్లో వేసి వేయించాను కాబట్టి పొడి కాస్త ముద్దలాగా వచ్చిందండి. ఇలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఒకవేళ పొడి పొడిగా రావాలంటే ఆయిల్ బాగా తక్కువ వేసి వేయించుకోండి, మంచి పౌడర్ లాగా వస్తుంది. ఇది కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే అన్నంలోకి దేనిలోకైనా బాగుంటుంది. ఎంతో హెల్దీ కాబట్టి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.